తెలంగాణ తొలిదేశ ఉద్యమంలో తన మిత్రుడైన ఎక్కా యాదగిరిరావు మిత్రుడైన వెంకటేశ్వరరావు తూటాలకు బలి కావడంతో చలించి తన హృదయం అక్కడ అమరవీరుడు తెలంగాణ ఉద్యమకారులకు స్మారకంగా తెలంగాణ ఈ అమరవీరుల స్తూపం ఇక్కడ అసెంబ్లీ గన్ పార్క్ అంటారు, అసెంబ్లీ ముందున్న ఈ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణలో ఏ ఉద్యమం తెలంగాణ మలిదశ తొలిదశ నుంచి అయినా ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతనే కార్యక్రమం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తురేసిన సందర్భం. తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిరావుతో ప్రస్తుతం మనం ఉన్నాము. తెలంగాణ అసెంబ్లీ ముందు తెలంగాణ తను నిర్మించిన రూపశిల్పి ఎక్కా యాదగిరిరావుతో అదే స్తూపం దగ్గర మనం గన్ పార్క్లో ఉన్నాము. నమస్తే సార్, చెప్పండి సార్, తెలంగాణ ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలోనే మీరు ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు మీ మిత్రుడు ఎవరో చనిపోతే మీ హృదయం చలించి నిర్మించారనేది కొత్త టాక్ ఉంది, అది ఏంది? ఆ విషయాలు మాకు ఉన్న సంగతి. ఆ రోజుల్లో అంటే కార్పొరేటర్స్ ఉద్యమకారుల కింద మారి కార్పొరేటర్స్ మున్సిపల్ కార్పొరేటర్స్ తెలంగాణలో మంటలు తెలంగాణ అంతా కాలిపోయింది ఆ రోజు. అప్పుడు ఈయన బ్రహ్మాందరెడ్డి గారు ఆ ఉద్యమకారులను ఫైరింగ్ చేయించింది. ఆ ఉద్యమకారులు ఫైరింగ్ చేస్తే పిట్టలను చంపినట్టు చంపినారు. అక్కడ నా ఫ్రెండ్ నా కొలీగ్ అంటే ఇద్దరు మేము కంబైన్డ్ స్టడీ చేస్తుంటే ఆయననేమో అడ్వకేట్, నేనేమో ఆర్ట్లో ఉండేది. బాబు పోతున్నాడని బయటకు వచ్చినాడు. ఆయన ఉద్యమంలో పాల్గొనలేదు. పిల్లగారిని బయటకు పోతున్నాడు, తీసుకుంటాను బయటకు వచ్చింది. అప్పటికే ఫైరింగ్ ఆయన అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయాడు. అది నా గుండెల్లో ఒక విధమైన బాధ. మేమిద్దరం కంబైన్డ్ స్టడీ, నా ఫ్రెండ్ పోయిందంటే బాధ. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి, ఆయన సాగుకు నేను పోయే ధైర్యం లేకుండా ఆయన ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాను. నాలో అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు బాధ అంత ఉండేది. మళ్ళీ ఇప్పటికీ ఆయన నా మనసులో ఉన్నాడు, ఆయన బతికి ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఆయన అప్పుడు ఆ రోజులు అనుకున్నాను నాతోటి ఏమన్నా కంట్రిబ్యూషన్ అంటే నేను యాజ్ ఎ కళాకారులు ఉంటే ఏదో మెమోరీ చేస్తే ఈయన తలుచుకుంటా అంటే నన్ను ఆ బాధతోటి బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చింది. అది మెమోరీలో ఏదైతే ఇక్కడ హోల్స్ ఉన్నాయో బుల్లెట్ కింద మీరు ఇచ్చిన స్తూపం నిర్మాణంలో అక్కడ ఓకే 9 ఉంటాయి, 9 డిస్ట్రిక్ట్స్ ఆ రోజు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ రెవల్యూషనరీ లాంగ్వేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అన్నట్టు రెవల్యూషనరీ లాంగ్వేజ్ అది. 9 డిస్ట్రిక్ట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్. అంటే సార్ మీ మిత్రుడు మరణంతో ఈ స్తూపాన్ని నిర్మించాలనుకున్నారా, లేదా తెలంగాణ ఉద్యమం అప్పటికే 69 అంటే ఉద్యమం 69 ఉద్యమం మీరు నిర్మించిన 74లో, కానీ తెలంగాణ అమరవీరుల కోసం ఈ స్తూపం నిర్మించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? వాళ్ళు కాల్ఫర్ చేసిందండి, డిజైన్లు కాల్ఫర్ చేశారు గవర్నమెంట్. అప్పుడు అంజయ్ గారు, మన మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, ముదిరాజు లక్ష్మీనారాయణ యాదవ్ వీళ్ళందరూ కలిసి డిజైన్ కాల్ఫర్ చేశారు. నా డిజైన్ వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి కారణం ఏంటంటే వేరే డిజైన్లు అన్నీ ఇటుకలతో కట్టి ఇలా ప్లాస్టరింగ్ గీస్టరింగ్ అనేది ఉండేది. నా డిజైన్ రాతిలో ఉంది. రాతిలో ఉన్నంత డిజైన్ మళ్ళీ అది ఎప్పటికి ఉంటుంది. గుళ్ళు గోపురాలు అందరూ మనం చూస్తాం కదా, పర్మనెంట్గా ఉంటాయి. మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదు. ఇప్పటికి కూడా 50 ఏళ్ళు అయింది, దాంట్లో చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నది. ఆ రకంగా మెయింటెనెన్స్ అవుతుంది. ఆ రోజున నేను కమిటీకి చెప్పిన ఇది రాతిలో కట్టాలి సార్, ఎట్లా కట్టకూడదు, అది ఇటుకలతో కట్టేది. అందుకొరకు అది పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఇచ్చారు, గొప్ప వాళ్ళ అన్ని డిజైన్లు అంటే పక్కన పెట్టింది కమిటీ మెంబర్స్. అది జరిగింది. తెలంగాణ సిద్ధించి 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ల సందర్భంలో ప్రతిసారి ఉద్యమంకి అడుగు వేసే ముందు, బయటికి వెళ్లే ముందు అయినా ఈ వీరుల అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు, వెళ్తున్నారు. ప్రతిసారి బీఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరు ఈ తెలంగాణ సమాజం కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఏ రోజైనా ఎక్కా యాదగిరిరావు రూపశిల్పిని ఏ రోజైనా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారో, పిలిచిన సందర్భం ఉందా? లేదండి, పిలిచిన సందర్భం లేదు. ఒక ఎత్తు నేను ఈ ఇనాగ్రేషన్ చేయమని పదే మొత్తుకున్న, రిప్రజెంటేషన్లు ఇచ్చిన, పేపర్లో కూడా ఇది రాసిన, పేపర్ పబ్లిసిటీ చేసిన, మెమోరీలను కనుక్కోవాలి, నివాళులు అర్పించాలి, దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. నన్ను కలుసుకోకపోవడం ఒక ఎత్తు. ఈ మెమోరియల్ని కూడా కలుసుకోకుండా దాన్ని 10 ఏళ్ళు, ఒక దినం కాదు 10 ఏళ్ళు దాన్ని ముట్టుకోకుండా ఇనాగ్రేషన్ కాదండి. ఉద్యమకారులు చనిపోయినందుకు మెమోరియల్, వాళ్ళు ఈ మెమోరియల్ని ఇనాగ్రేట్ చేస్తే వాళ్ళని తలుసుకున్నట్టు వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మెమోరియల్ లేదనుకో, ఉద్యమ చరిత్రగా
చరిత్ర అవపడుతుందా మనం? మెమోరియల్ ఉన్నందుకు వాళ్ళు తలుచుకుంటున్నాము, ఉద్యమం జరిగింది అనుకుంటున్నాం, 3 మంది చనిపోయింది అనుకుంటున్నాం, ఇవన్నీ జరిగిన విషయాలు. ఈ మెమోరియల్ ద్వారా నీకు ప్రజలకు ఎప్పటికీ చిరకాలం ఉండిపోతుంది. అందుకొరకు నేను మీ ద్వారా ఏమి చెప్పేది ఏంటంటే ఒక పలక పెట్టాలి ఇక్కడ, ఒక పలక పెట్టి తెలంగాణ మార్కెట్స్ మెమోరియల్ ఇది దీని అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి సీఎం గారికి చెప్తున్నారు. నేను అదే మాట చెప్తున్నాను, ఇక్కడ ఒక పలక పెట్టాలి. సీఎం గారు చేసే పనులన్నీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయన పక్క తెలంగాణ మనిషి, తెలంగాణ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన దీన్ని డెడికేట్ చేస్తే, ఒక పలక పెట్టి చేస్తే ఆయనకే గొప్పతనం, మళ్ళీ ఆ పార్టీకే గొప్పతనం. ఎందుకంటే నీకు తెలియని విషయం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంట, సోనియా గాంధీ ఇచ్చింది, అవన్నీ కరెక్టే కదా, చరిత్రలో గట్టి దృక్పథంతో ఆమె ఇచ్చింది. వేరే విషయాలు కేసీఆర్ ఉద్యమం చేస్తేనే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే మొత్తానికి ఫైనల్గా కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చిందని అంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ మాటలకు నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఎందుకు చెప్తాను. మీరు వింటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మీరు వింటున్నారు, నేను కూడా వింటున్నాను. అంతేగాని ఇలా మళ్ళీ మనం క్రిటిసిజం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు, మీరు తెలుసుకోండి. ఓపెన్ సీక్రెట్ ఇది ఓపెన్ సీక్రెట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైందో ఓపెన్ సీక్రెట్, మీకు తెలియదా? అది ఓపెన్గా ఉన్నది. సార్ మొత్తానికి నిన్న సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీతో పాటు 9 మంది ఉద్యమకారులను కాదు, కౌలోని కళాకారులను కావచ్చు, ఓవరాల్గా ఎట్లా యాదగిరిరావు కూడా నిన్న ₹1 కోటి 300 గజాల భూమి తనను గౌరవిస్తున్నాము మేము ఉద్యమకారులం అని ఒక ప్రకటన చేశారు. దీంతో మీరు సంతృప్తి చెందారనుకోవచ్చా? 200%. ఇదివరకు 10 ఏళ్ళు ఇంతవరకు 50 ఏళ్ల నుంచి నేను గుర్తించే విషయము నిన్న రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మనిషి, పక్క తెలంగాణ. ఆయన తెలంగాణ కొరకు పాటుపడుతున్నాడు, తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు. ఆయన కోటి దండాలు పెట్టినా తప్పదు. ఎందుకంటే ఇదివరకున్న ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదు, తెలంగాణను దోపిడీ చేసుకున్నారు, కానీ దాన్ని తెలంగాణ అభివృద్ధి కొరకు ఎవరు పాటుపడలేదు. ఆ రకంగా జరిగిన విషయాలు అవన్నీ నేను చెప్తే బాగుండదు. అవన్నీ మీకు చరిత్రలోనే, అది లిఖితపూర్వకంగానే అది వేస్తుంది. కానీ ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు చాలా గొప్ప థాట్స్ ఉన్నాయి, అవన్నీ ఆయన చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు ఆయన పాటుపడుతున్నారు. ఫైనల్గా సార్, ఒక స్తూప రూపశిల్పిగా ఉన్నారు మీరు. 69 తొలి దేశ ఉద్యమానికి స్తూపం అప్పుడే ఆ కాలంలో నిర్మించారు, 74లోనే. మీరు స్వయంగా మీ సొంత డబ్బులు పెట్టి నిర్మించిన పరిస్థితి. కానీ ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ప్రకటన తర్వాత కానీ ఓవరాల్గా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా ఆ ఉద్యమకారులకు ఏమన్నా సూచనలు చేసే అవకాశం ఉందో? నేను చేయాల్సిన అవసరం లేదండి, ఆయన సంకల్పం. దీనికి సంబంధించిన కొన్ని ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఇలాంటి ఎంతోమందికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇంకేమన్నా గవర్నమెంట్ అండి వాళ్ళ డిసిషన్లో నేను చెప్పినంత మాత్రాన గవర్నమెంట్ ఏమన్నా ఉంటుందా? తర్వాత వాళ్ళ డిసిషన్లో గవర్నమెంట్ పాలనలో కావాల్సిన డిసిషన్లు వాళ్ళు చేసుకుంటారు. అది నా గవర్నమెంట్లో నా దక్కలు ఉంటుంది. ఏమన్నా ఒపీనియన్ చెప్తే అది వేరు, కానీ ఆయన చేస్తున్న పనులు చాలా గొప్ప. అంటే ఈ ప్రకటనకు ముందు మిమ్మల్ని ఏమన్నా ప్రభుత్వం కన్సల్ట్ అయిందా? ఏమన్నా ముందు అలాంటి ఏమి లేదండి. 10 ఏళ్ళు నన్ను దూరం పెట్టిండండి. 10 ఏళ్ళు నేను ఒక అంటే హౌస్ అరెస్ట్ అంటారు కదా, హౌస్ అరెస్ట్ మాదిరిగా ఇంట్లోనే ఉన్నా, బయటికి రాకుండా పోయినా. ఒక నావి శిల్పకళ లోపల నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను తీసుకొచ్చాను. శిల్పకళకు ఆధునిక శిల్పకళకు పద్మశ్రీ వరకు తీసుకుపోయింది. మామూలు విషయం కాదు. నా శిల్పాలన్నీ పెద్ద మ్యూజియంలు ఉన్నాయి, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నాయి, నేషనల్ మ్యూజియంస్ ఉన్నాయి, అక్కడ ప్రైవేట్ కలెక్షన్. అది వేరే మోడర్న్ ఆర్ట్ను ఒక తెలుగుడు చేసిన అంటే అది నేనే చేసిన. 20th సెంచరీలో నేను చేసిన, అది గొప్ప విషయం. మీతో పాటు గద్దర్ కావచ్చు, జయరాజుకు కావచ్చు, గోరెడ్డి వెంకన్నకు కావచ్చు, పాశం యాదగిరి లాంటి శుద్ధలాసింది, వీళ్ళందరికీ కూడా మీతో పాటు ప్రభుత్వం నిన్న ప్రకటనలో మీతో పాటు వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించింది. వీళ్ళకి అందరికీ సరైన న్యాయం జరిగిందనే భావిస్తున్నారు. 200% అండి. వాళ్ళకి మీరు గమ్మత్తుగా మాట్లాడుతున్నారండి. వాళ్ళకి అవార్డు ఇస్తే అన్యాయం జరిగిందని ఏమన్నా భావిస్తారా? చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా మేము తెలంగాణ ఉద్యమకారులను అది చేసాము, ఇది చేసాము. ఏం లేదండి, అవన్నీ వేరు అండి. అవన్నీ ఆ కాంట్రవర్షియల్లో నన్ను గుంజకండి. బట్ ఇక నేను చెప్పేది ఏంటంటే, నీకు చరిత్ర ఉంది కదా, ఏం చేసిండ్రో ఏం చేయలేరు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకు చరిత్ర ఉంది కదా, వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చేయలేరు అన్నీ చరిత్ర ఉంది. ఎంత దోసుకున్నారో ఏమేం చేసుకున్నారో
చరిత్ర ఉంది కదండి. నేను చెప్పాల్సింది వాళ్ళు చేసిన పనులన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్. అది చరిత్ర, అది ఏంటంటే సీక్రెట్, ఓపెన్ సీక్రెట్గా ఉన్నాయి అవి. దాంట్లో నేనేం దక్కలు తీసుకున్నాను. రైట్. ఫైనల్గా మాత్రం ఎక్క యాదగిరిరావు గారు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల. 200% హ్యాపీ. రైట్. ఇదండి తెలంగాణ అమరవీరుల రూపశిల్పి, అమరవీరుల స్తూపం, స్మారక స్తూపం గన్ పార్క్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం రూపశిల్పి ఎక్క యాదగిరిరావు గారి మనోగతం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే నిన్న తెలంగాణ ఉద్యమంలో రూపశిల్పిగా కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకు ఏదైతే ప్రోత్సాహం వాళ్ళని సన్మానం చేసుకున్నదో దానిపైన ఖచ్చితంగా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో శేఖర్, బ్యూరో చీఫ్, V5 న్యూస్, అసెంబ్లీ నుండి.